ఆత్మహత్యలు అయితేనేమి డిప్రెషన్లోనూ హార్ట్ అటాక్తో చనిపోయినటువంటి 100 కుటుంబాలకు వచ్చున్నాం సార్. మీ అందరికీ తెలుసు సీఎం గారు చాలా పెద్ద మనసుతో అగ్రిగోల్డ్ బాధితులు మృతి చెందిన వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు 5 లక్షల చొప్పున. దానికి ఇవాళ సీఎం గారి చేతుల మీదుగా మీ అందరూ కూడా చెక్కులు పంపిణీ జరుగుతుంది. దీనికి మనందరం కూడాను మేము కూడాను సిఐడి కానీ మేమందరూ కూడా దీనికి కృతజ్ఞతలు అని చెప్పి తెలియజేసుకుంటాం సార్. ఇంట్లో సంపాదన చేసేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళకి దారి తెలియక బాధపడుతున్న తరుణంలో మీరు పెద్ద మనసుతో ఈ నిర్ణయం తీసుకోవడం, వాళ్ళందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు సార్. దూర ప్రాంతాలైనటువంటి శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, కడప, అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ ప్రతినిధులు వచ్చి ఉన్నారు సార్. ఇప్పుడు మీరు కొంతమందికి చెక్కులు పంపిణీ చేసినాక మీరు డీటెయిల్స్ ఉన్నాయి. అబ్స్ట్రాక్ట్ కార్డుబోర్డ్ ఉన్నాయి సార్. కార్డుబోర్డ్ చెక్కులు ఉన్నాయి సార్. ఎంతమంది మొత్తం 137 ఉన్నారు సార్. ఇక్కడ 100 వచ్చారు సార్. బడ్జెట్ మొత్తం ఎంతమంది అందరూ 137 సార్. ఇది కాదు మొత్తం స్టేట్ అది సిచ్యువేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ సార్. మొత్తం బాధితులు ఎంతమంది ఎంత మొత్తం 32 లక్షలు 12 లక్షలు ఏపీ సార్. అందులో మృతి చెందిన వాళ్ళు 137 సార్. మృతి చెందిన వాళ్ళు 137 సార్. అందులో 100 మంది ఇప్పుడు సింబాలిక్ వచ్చారు సార్. మొత్తం కలిసి ఎంతమంది 137 మంది సార్ చనిపోయింది. టోటల్ నెంబర్ విక్టిమ్స్ 19 లక్షలు సార్ ఏపీకి సంబంధించి. అదే మరిగా ఎంత అమౌంట్ 32 లక్షలు 6-7 టోటల్ సార్. మన రాష్ట్రం 3,900 కోట్లు సార్. మన స్టేట్ రాష్ట్రం తీసుకోండి సార్. 19 లక్షలు మొత్తం ఏ వాల్యూమ్ పెంచాలి. అందరికీ నమస్కారాలు. ఈరోజు అతి ముఖ్యమైన సమస్య అగ్రిగోల్డ్. ఎవరైతే పేదవాళ్ళందరూ కూడా అగ్రిగోల్డ్ సంస్థలో దగ్గర 32 లక్షల మంది 6,380 కోట్ల రూపాయలు అందులో డిపాజిట్స్ పెట్టారు. వీళ్ళలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు కానీ అదే మరి ఎక్కడికక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వ్యవసాయ కూలీలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ వడ్డీ వస్తుందను లేకపోతే మనం పెట్టుబడి పెడితే లాభం వస్తుందని ఆలోచించి ఆ డబ్బులను ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది మన రాష్ట్రంలోనే కాదు 5 రాష్ట్రాల్లో పెట్టారు. 6,380 కోట్ల రూపాయలు మొత్తం పెట్టుబడులు పెట్టారు. మన రాష్ట్రానికి వచ్చే కొందికి 3,900 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ఇది ప్రారంభమైంది కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైంది. ఏ ఇయర్ 2011 నుంచి ప్రారంభమైంది. ఇలాంటి 1-2 వ్యవస్థలు కాదు, చాలా వ్యవస్థలు. ఎక్కడికక్కడ చిట్ ఫండ్స్ అని, లేకుంటే బొమ్మరిల్లు, ఇలాంటి అనేక పేర్లు పెట్టి ఒక అట్రాక్టివ్గా మీకు అందరికి కూడా మంచి లాభాలు వస్తాయి. మీకు మంచి లాభాలు వస్తే మీరు బాగుపడిపోతారు, మీ జీవితాలు బాగుపడతాయి. లేకుంటే మంచి సైట్లు ఇస్తాం, లేకుంటే అనేక విధాలుగా మీకు లాభాలు వస్తాయని చెప్పి ఇలాంటి వ్యక్తులు కొంతమంది అవన్నీ పెట్టడం. అలాంటి ఆ రోజుల్లో ప్రభుత్వం అంటే భయం కూడా లేకుండా పోవడం. ఎవరన్నా ఒక వ్యవస్థ పెట్టాలంటే భయం ఉండాలి. అలాంటి భయం కూడా లేకుండా పోవడం. కడాన వీళ్ళు ఆశకి మించినటువంటి వ్యాపారాలు చేయడం, ప్రజల డబ్బుల్ని ఎక్కడికక్కడ లెక్కలేనితనంగా పోవడం, కడాన వాళ్ళు దివాలా తీసి
కొంతమంది స్వార్థంతో ఈ డబ్బులన్నీ కూడా వేరే విధంగా డైవర్ట్ చేసుకుని పేదవాళ్ళంతా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇందులో నేను చూశాను, మన రాష్ట్రంలో చూస్తే 32 లక్షల మందిలో 19 లక్షల కుటుంబాలున్నారు ఒక అగ్రిగోల్డ్లో మాత్రం. అదే మరిగా 6,380 కోట్ల రూపాయలు మొత్తం పెట్టుబడులు పెడితే అందులో దగ్గర 3,900 కోట్లు మన దగ్గరనే ఉంది. అయితే 5 రాష్ట్రాల్లో ఎవరు కూడా శ్రద్ధ తీసుకోలేదు. నేను ప్రతి క్యాబినెట్లో మాట్లాడుతున్నాం, మనమే ఇన్వెస్టిగేషన్ చేశాం, మన సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తూ ఉంది. చాలా పట్టుదలగా గట్టిగా ఎక్కడ ఎవరు తప్పు చేసినా గట్టిగా యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. కొన్ని అయితే ఇలాంటి కంపెనీలన్నీ ఇప్పటికే మూసేశాం. కొన్ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేశాం. జప్తు చేసిన ఆస్తులన్నీ తీసుకొచ్చి మళ్ళీ పేదవాళ్ళకి ఎక్కడికక్కడ మొన్న కూడా ఇదే హాల్లో 1-2 సంస్థల్లో వచ్చిన డబ్బుల్ని షేర్ హోల్డర్స్కి మళ్ళా వాళ్ళందరికీ పే చేశాను. అదే మరి అన్ని వ్యవస్థలకు చెప్పాను. అన్ని వ్యవస్థలపైన కూడా యాక్షన్ తీసుకొని అందరినీ కూడా ఎక్కడికక్కడ ఒక జవాబుదారీతనం ఉండాలి. తప్పుడు పనులు చేస్తే అలాంటి వ్యక్తుల యొక్క ఆస్తులు మొత్తం జప్తు చేసి బాధితులకు ఇచ్చే బాధ్యత తీసుకుంటే భయం ఉంటారు, భయం ఉంటుంది. ఈరోజు వ్యవస్థ మీరు ఒకసారి చూస్తే ఈ పేదవాళ్ళ పుట్టగొడుతున్నారు, కోర్టుకు పోతున్నారు, కోర్టులో కాలయాపన చేస్తున్నారు, జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోతున్నారు, గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొస్తున్నారు. దానిపైన పేదవాళ్ళు ఎంత గోలబెట్టినా ఎంత బాధపడినా దాన్ని పట్టించుకునే నాదుడు లేకుండా చాలా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఈ కేసులో మీరు చూస్తే 137 మంది దిగులు పడిపోయారు. ఏమాత్రం ఆధారం లేకుండా వచ్చిన డబ్బులు ఇందులో పెట్టుబడి పెట్టాం, ఏం చేయాలో దిక్కుది లేకుండా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది దిగులతో కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు. నా దృష్టికి 137 మంది వస్తే మా వాళ్ళు కూడా ఒక మాట అంటే గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోవంటే కూడా నేను ఒక మాట చెప్పాను. గవర్నమెంట్ ఉండేది ఈ పేదవాళ్లకు న్యాయం చేయడానికి. ఎన్ని రూల్స్ అడ్డం వచ్చినా పర్వాలేదు, నేను ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని ధైర్యంగా నిర్ణయం తీసుకొని 25 లక్షల రూపాయలు మీ కుటుంబానికి సహాయం చేస్తున్నాం. అదే సమయంలో ప్రతి ఒక్క కేబినెట్ మీటింగ్లో నేను సిబిసిఐడిని రమ్మని ఇంతవరకు ఏం జరిగింది, ఇంకా ఏమేం చేయాలి, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేకుండా కేసు ఇంకా గట్టిగా ఎట్లా మనం ఆర్గ్యూ చేయాలి, అవసరమైతే మంచి అడ్వకేట్ని ఎట్లా పెట్టుకోవాలి, అదే మరి కోర్టును కూడా ఏ విధంగా మెప్పించాలి. ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఎప్పుడో దీనికి ఒక లాజికల్గా కూడా తీసేపోయేవాళ్ళం. కానీ ఈరోజు కోర్టు కూడా ఉంది కాబట్టి కోర్టు ఆధ్వర్యంలో ఒక రాష్ట్రం కాదు, ఇది 5 రాష్ట్రాలకు సంబంధించిన విషయం. కోర్టు కూడా ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉంది. కోర్టులో కూడా మేము సమీక్ష చేసినప్పుడు మాకు అనిపించింది, కోర్టులో కూడా ఆలోచించేది బాధితులకు న్యాయం చేయాలని వాళ్ళు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సిబిసిఐ కూడా ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు. ఇటీవల ఒక గ్రూపు బాంబే జీఈ గ్రూపు, ఇది ఎస్ఎల్ వరల్డ్ జీఈ గ్రూపుకు వచ్చారు. వాళ్ళకు ఒక ట్రస్ట్ ఉంది, మొత్తం మేము తీసుకుని దానిపైన బాధితులకు అందరికీ డబ్బులు పే చేసి మా ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తామని వచ్చారు. నేను కూడా చెప్పాను, పూర్తిగా మేము సహకరిస్తాం, మీరు ఆ పని చేయండి. మీరు ఆ పని చేస్తే 19 లక్షల కుటుంబాలు బాగుపడే పరిస్థితి వస్తుంది. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా, రేపు ఏదైనా మీకు డాక్యుమెంటు ఏదైతే ఉందో ఈ యొక్క ల్యాండ్ డాక్యుమెంటేషన్ కావాలన్నా, డీడ్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలన్నా మేము పూర్తిగా అండగా ఉంటాం. నా కమిట్మెంట్ అంతా ఒకటే, ఈ 19 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు మేము అప్రమత్తంగా ఉంటాం, మీకు పూర్తిగా సహకరిస్తానని వారికి కూడా చెప్పాను. వారు కూడా నేను చెప్పిన తర్వాత కొంత సుముఖత కూడా వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది. కోర్టులో కూడా మేము కూడా ఆమోదం చెప్తామనే విధంగా మనం పోయి కోర్టులో కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మాకు ఇంకా కొన్ని డీటెయిల్స్ తీసుకోవాలి, ఆ డీటెయిల్స్ తీసుకొని తొందరలో దీనికి మేము ముందుకు వస్తామని చెప్పారు. మళ్ళా కోర్టులో కూడా ఈ కేసును ఎప్పటికీ వాయిదా వేశారు, 5వ తారీఖు మార్చికి, అంటే మనం 2వ తారీఖు 1వ తారీఖు వచ్చాం, 5వ తారీఖు మళ్ళా వాయిదా వేశారు. దాన్ని మళ్ళీ మన సిబిసిఐడి కానీ గవర్నమెంట్ కానీ ఫాలోఅప్ చేస్తాం. ఇది మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే అగ్రిగోల్డ్ బాధితులందరినీ నేను కోరేది ఆత్మహత్య చేసుకోవడం పరిష్కార మార్గం కాదు. ధైర్యంగా ఫేస్ చేయడం దీనికి అవసరం. అదేవిధంగా మీరు కూడా మీ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు పేదవాళ్ళు 10 రూపాయలు ఎక్కడన్నా పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ పెడితే మనకు ఆదాయం వస్తుందో ఆలోచించుకొని పెట్టాలి. ఎక్కువ వడ్డీ ఇస్తామంటాను, ఎక్కువ ఆశలు చూపిస్తాను, మనంగా దానికి ఆలోచన పడితే, దానికి రాజీ పడితే మనం చాలా కష్టాల్లో పడతాం. ఎవరైనా అట్రాక్టివ్గా మేము భూమి ఇస్తాం, ఇంటి జాగా ఇస్తాం, లేకుంటే మీరు కానీ ఒక 1000 రూపాయలు పెడితే 2 ఏళ్ళలో 2000 ఇస్తాం, ఇలాంటివన్నీ కూడా మీరు నమ్మితే వాళ్ళకేం మింటింగ్ మిషన్ లేదు. ఎక్కడన్నా జెన్యూన్గా సంపాదించడానికి ఇవ్వలేడు. వాడు సంపాదించాలి, పెట్టుబడి పెట్టాలి, వ్యాపారం చేయాలి, మళ్ళా లాభాలు రావాలి, లాభాల్లో మళ్ళా మీకు వడ్డీతో సహా మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి పే చేయాలి. ఇప్పుడు బ్యాంకుల్లో కూడా మంచి వ్యాపారం చేస్తే 8% వడ్డీకి ఇస్తారు. గవర్నమెంట్కి మాకే 8% వడ్డీకి ఇస్తున్నారు. అలాంటప్పుడు మీరు 15% ఇస్తారు, 20% ఇస్తారంటే మీరు నమ్మి పెట్టుబడులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే కొత్త చట్టం కూడా తెచ్చాం. ఎవరైనా ఇలాంటి చేస్తే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పెడుతున్నాం. పర్యవేక్షణ పెట్టి ఎవరైనా తప్పు చేస్తే ఇనిషియల్ స్టేజ్లోనే అలాంటి వాళ్ళందరినీ పనిష్మెంట్ కూడా ఇస్తాం, గట్టిగా యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇంకా మన దేశంలో ఇటీవల మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా అవినీతితో డబ్బులు సంపాదించినా, ప్రజల్ని మోసాలు చేసి డబ్బులు సంపాదించినా అలాంటి వారి యొక్క ఆస్తులన్నీ జప్తు చేయాలి. ఆ జప్తు చేసి ఆ డబ్బులు తిరిగి ఈ పేదవాళ్ళు ఎవరినైతే మోసం చేస్తారో తిరిగి మీకే ఇవ్వాలి. అదే సమయంలో అవినీతి డబ్బులు కూడా ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే భయపడతారు. ఇప్పుడు అది లేకుండా ఒక 4-5 ఏళ్ళు జైల్లో ఉంటాం, మళ్ళీ నాకు 1000 కోట్ల ఆస్తులు వస్తాయి, పెట్టుబడులు పెట్టినోడు మాత్రం రోడ్డు మీద ఉంటాడు అనే ఆలోచన వచ్చినప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ఏదేమైనా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ప్రభుత్వం పేదవాళ్ళ తరపున ఉంటాం. ఎవరైతే మీలాంటి అమాయకంగా పెట్టుబడులు పెట్టి నష్టపోయారో వాళ్ళకు అండగా ఉంటాం, కఠినంగా వ్యవహరిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే వరకు మీకు అండగా ఉండే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, మీరు కూడా అధైర్యపడొద్దండి, ఆందోళన చెందొద్దండి. ఆ పని మీద ప్రతి ఒక్క క్యాబినెట్లో నేను మాట్లాడుతున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ డబ్బులు మీకు ఇచ్చే వరకు దీన్ని ఏమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. 5 గవర్నమెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరూ మీకు 5 లక్షల రూపాయలు ఈ బాధితులకు ఇవ్వలేదు. రెండో విషయం, ఎక్కడ ఇంత పగడ్బందీగా సమీక్షలు చేసి సిబిసిఐడి ఎంక్వైరీలు చేయలేదు. అన్నిటి కూడా ఒకవేళ వస్తే మన వల్ల ఈ 5 రాష్ట్రాలకు కూడా న్యాయం జరుగుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చర్య తీసుకునేది మనం. మీతో సమానంగా 5 రాష్ట్రాల్లో ఉండే 32 లక్షల మందికి న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. తప్పకుండా చేస్తాం, చేసి మీకు అండగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు కూడా అందరికీ చెప్పండి, అధైర్యపడదని చెప్పండి, నా మాటగా చెప్పండి. ఈ ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నాం. కొంతమంది రాజకీయం కోసం ఏమైనా మాట్లాడితే అలాంటి రాజకీయ నాయకులు చేసేది ఏమీ ఉండదు. ఆ విషయం కూడా చెప్తున్నా. నేను సిన్సియర్గా ఉన్నంత వరకు ఎవరూ నా మీద ఒత్తిడి కూడా తేవాల్సిన పని లేదు. నేను మీకోసం ఆలోచిస్తున్నా, మీకోసం బాధ్యతగా ఉన్నా. తప్పకుండా మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ భరోసా ఇస్తున్నా. మీరు కూడా అధైర్యపడొద్దండి, ఎక్కడ కూడా అఘాయిత్యాలు చేసుకోవద్దండి. మీరు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ
ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నారు, బాధలో ఇక్కడికి వచ్చారు. కానీ నేను ఇచ్చే 5 లక్షల రూపాయలు కొంతవరకు ఉపయోగపడుతుంది తప్ప కుటుంబ సభ్యులు తేలేం. నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చనిపోయిన వాళ్ళందరూ ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. మీ కుటుంబం కూడా ధైర్యంగా ఉండి ముందుకు పోవడానికి భగవంతుడు మీకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికి కూడా ధైర్యంగా ఉండమని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. షేక్ మెహబూబీ గుంటూరు, ఆలం శ్రీనివాసులు, ఎంవి లక్ష్మీ ప్రసన్నాంబ, ఆదంతం శ్రీనివాసులు, ఎంవి లక్ష్మీ ప్రసన్నాంబ. డి శ్రీనివాసులు, కర్నూలు జిల్లా. డి శ్రీనివాసులు, కర్నూలు. ఎంవి లక్ష్మీ ప్రసన్నమ్మ. తర్వాత కర్నూలు జిల్లా జి నరేష్, పీరమ్మ, జి నరేష్, పి పీరమ్మ, సిహెచ్ నజీమునిసా, పుష్పలత, ఎం పుష్పలత, యు సువర్ణ, పి సువర్ణ, ఎం గురుదేవి, జ్యోతిబాయ్, పిఆర్కే గుప్తా, చిన్నమౌలి, జె రాజేశ్వరమ్మ, వీరప్రతాప్, టి వీరప్రతాప్, వి వెంకటమ్మ, టి బాలమ్మ, చిన్న దస్తగిరి, బి వెంకటలక్ష్మి, ఏ లక్ష్మీ కందం, మోవా కోటేశ్వరమ్మ, గుంటూరు, మోవా కోటేశ్వరమ్మ, చెల్ల అరుణ, డేగల సాంబయ్య, విశాఖపట్నం, అధికారి వెంకటలక్ష్మి, అధికారి లక్ష్మీ పార్వతి, విశాఖపట్నం సిటీ తుట్ట సన్యాసమ్మ, తన అనంతపూర్ జిల్లా వన్నూరు సాబ్,
वन्नूर साहब, रंगाराणी, बाबा फखरुद्दीन, अहल्या देवी, रेणुकम्म, తర్వాత తిరుపతి అర్బన్ టి ఎల్లమ్మ, తిరుపతి ఎల్లమ్మ, చిత్తూరు జిల్లా రమణమ్మ, సహాజిద్ ఎస్ సజాది, నెల్లూరు సుభాషిణి, వి సుభాషిణి, ఎన్ సుశీలమ్మ, రవికిరణ్ భాయ్, शेख रमीजा बेगम, प्रकाशम डिस्ट्रिक्ट, बी सुजातम्म, डी वेंकटरमण, जी हरिबाबू, जे वेंकटेश सुब्बम्म, डी वेंकट सौभाग्य, डी तुम्मलయ్య, एम श्रीनिवासराव, राजमंड्री, सीएच मंगादेवी, बी बंगारू पाप, बी नागेश्वरराव, बी भाग्यलक्ष्मी, राजमंड्री, गुंटूर रूरल, बी प्रसन्न, डी नवीन कुमार, एस गुलजार बेगम, बी हनीमी भाई, बी श्रीप्रिया, बी सुमति, पसुप्लेट सुमति, बी पूर्णचंद्रराव, सीएच रामकृष्ण, एसके काशिम बी, आर नागलक्ष्मी, सीएच नागेश्वरराव, कड़प जिला, बी रामसुब्बम्म, कड़प रामसुब्बम्म, बी शोभाराणी, एस मल्लिका, ए सुब्बलक्ष्मम्म, के ईश्वरम्म, एस रजिया बेगम, एस सुब्बराजू, के दशरथ रेड्डी, बी मल्लेश्वरी, बी दस्तगिरी, श्रीमती एस रिज्वाना, एस शबाना, सुधाकर रेड्डी, के सुरेखा, विजयवाड़ा सिटी राजप्पड़ु रत्नम लक्ष्मी, कृष्णा जिला एम वेंकटरत्नम, मल्लादेवी, बी वेंकटेश्वरम्म, रामलिंगेश्वरराव, मनोहर सुल्तानम्म, विजयनगरम के ईश्वरम्म, के श्रीदेवी, बी गौरम्म, बी रामाराव, एम सूर्यकांतम, सीएच बंगारम्म, विजयनगरम आखरी जिला అయిపోయింది. హలో అందరూ కూర్చోవాలండి, నిశ్శబ్దంగా. చెక్స్ ఎవరైతే తీసుకున్నారో మీరందరూ ఇక్కడ కూర్చోండి.